నాగారం మున్సిపాలిటీ పరిధిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో మనం ఎంత ఎక్కువ ఇన్వాల్వ్ అయితే అంత గొప్పగా అయ్యే ఆస్కారం ఉంటుందని, ఇవాళ మనం పడే కష్టం చేసే సభ్యత్వం అనేక సమస్యలకు అది ఒక జవాబు అవుతుందని అన్నారు. రేపు కార్పొరేటర్ కావాలన్నా, ఎమ్మెల్యేలు ఎంపీలు గెలవాలన్నా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఉపయోగపడుతుందని తెలియజేశారు. నాకు చిన్న పెద్ద అనే తేడా లేదు, ఎక్కడ మీటింగ్కు పిలిచినా వస్తాను. మనం పార్టీని గొప్పగా ఎదగాలనే ప్రభుత్వం చేస్తున్నాం కాబట్టి అలా మనం పనిచేస్తేనే పార్టీ విస్తరించే ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు తోడుగా ఎప్పుడు ఉంటాను. ఎన్నికలప్పుడు ఎలా అయితే తిరిగానో ఇప్పుడు కూడా అలానే తిరిగి సభ్యత్వ నమోదు చేయించాలని కోరుతున్నాను. ఈ మెంబర్షిప్ కార్యక్రమాలు కూడా దయచేసి పొద్దున దొరికేవాళ్ళు ఎవరు, సాయంత్రం దొరికేవాళ్ళు ఎవరు, అందరి ఇళ్లలో ఒక అటెండ్ అయితే అప్లై చేసినండి. మీకు ఇక్కడ మంచి స్కోప్ నాగారంలో అన్నొచ్చి మున్సిపల్ చైర్మన్ వచ్చారు. మనం తక్కువ అధికుల మున్సిపల్ చైర్మన్ అలా అన్న ఒక ఉన్నది కాబట్టి మీరు పోతే కాదనే వ్యక్తి ఓలా ఉన్నాయో చైర్మన్ సాబ్ వచ్చింది, నాయకులు వచ్చిందని చెప్తే తప్పకుండా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఎక్కడో అక్కడ అందరూ ఎక్కడికి పోకుండా మీరు మొత్తం డిజైన్ చేసుకొని ప్రతి ఇంటికి మీరు టచ్ చేయగలిగితే మిమ్మల్ని అందుకునే వాళ్ళు తెలంగాణ ఎవరు ఉన్నారు. సీరియస్గా వెళ్ళాలి. ఇది నంబర్ 1. మనం మొత్తం తెలంగాణలో మెజారిటీ తక్కువ ఉండొచ్చు, మనకి మెజారిటీ 4 లక్షలు అయినప్పటికీ కూడా అత్యధిక ఓట్లు సాధించిన నియోజకవర్గం మల్కాజ్ నియోజకవర్గం. మొత్తం ఆల్మోస్ట్ 10 లక్షల ఓట్లు వచ్చింది. 10 లక్షలు అంటే మొత్తం రాష్ట్రంలో ఇంటర్ మెంబర్షిప్ ఎంత వచ్చిందో నాకు వచ్చింది. నేను నిజంగా మీరు అనుకుంటే మీరు కలుసుకుంటే మొత్తం 1/8 పాపులేషన్ మల్కాజ్ చేశాను. టోటల్ తెలంగాణ పాపులేషన్ లో 1/8 పాపులేషన్ మల్కాజ్గిరి ఎలోన్. కాబట్టి మీకు ఎంత స్కోప్ ఉంది, ఎంత మంచిగా ఉంది. నేను కూడా వస్తా, ఎంత ఎక్కడ వస్తా. దయచేసి నాగారం మున్సిపాలిటీ మా అధ్యక్షులు నవీన్ నాయకత్వంలో, శ్యామ్ గారు వీళ్ళందరి నాయకత్వంలో గొప్ప చేయాలని నంబర్ 1 స్థానం కోరుకుంటూ నమస్కారం.